Hi guys, good morning. Welcome back to my channel. This is Suman. Sorry for the bad throat. జలుబు చేసింది అండ్ ఒక మంచి రైడ్ అయితే ప్లాన్ చేశాను. జస్ట్ ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను. నేను మా అమ్మ ఇద్దరం కలిసి డామినార్ మీద ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్యాకింగ్ చేసాం. మా మదర్ హెల్ప్ చేశారు బ్యాగ్ టై చేయటంలో. దాంట్లో ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. గచ్చిబౌలిలో ఉన్నాను ఎట్ ప్రజెంట్. సో లెట్స్ స్టార్ట్ ద ట్రిప్. టైం 5:58 అయింది. సిగ్నల్లో ఆగాను ఇప్పుడే. ఇప్పుడు రైట్ సైడ్ తీసుకుంటే ఓఆర్ఆర్, మనం సర్వీస్ లైన్లోంచి వెళ్ళాలి టువర్డ్స్ బెంగళూరు హైవే. ఇంకా మ్యాప్ కూడా పెట్టుకోలేదు. నాకు కొంత మటుకి రూట్ ఐడియా ఉంది. అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి మ్యాప్ పెట్టుకుందామని. ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఈ రోడ్ చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంది. సో రైట్ సైడ్ ఉంది సైకిల్ ట్రాక్. ఇది నానక్రామ్ కూడా సర్కిల్కి వెళ్ళే రోడ్డు. లాస్ట్ టైం ఈ రూట్లో రైట్కి వెళ్ళినప్పుడు ఈ రూట్ కొంచెం డ్యామేజెస్ ఉండే. ఇప్పుడు చాలా బాగుంది. ఎప్పుడైనా ఒకరోజు ఈ సైకిల్ ట్రాక్లోకి రావాలి డెఫినెట్లీ. ఒక సైకిల్ తోటి మంచి రైడ్. ఇది ఆల్మోస్ట్ అంటే ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఒక 10+ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కంప్లీట్లీ సోలార్ ప్యానెల్స్. బాగుంది ఇదైతే. అండ్ టైం 6 అయింది. చల్లగానే ఉంది కానీ మరీ అంత చల్లగా అయితే లేదు. నేనైతే వితౌట్ గ్లౌసే డ్రైవ్ చేస్తున్నాను. సో లగేజ్ ప్యాక్ చేసుకున్న తర్వాత ఇక జస్ట్ బైక్ మీద కూర్చుందాం అనేటప్పుడు లగేజ్ వెయిట్ అయితే తెలుస్తుంది. బట్ వన్స్ మనం బైక్ మీద ఉండి స్టార్ట్ అయినప్పుడైతే కంప్లీట్లీ లైట్ అనమాట. అంతగేం అనిపించదు. ఇందాక నేను మా మమ్మీ లగేజ్ ప్యాక్ చేసి బైక్ మీద సెట్ చేస్తుంటే అసలు ఒక్కళ్ళదా లేకపోతే ఇద్దరుదా నలుగురుదా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే తెలియకుండానే ఎక్స్ట్రా ఐటమ్స్ అనేవి డెఫినెట్గా యాడ్ అవుతాయి. ఎక్స్ట్రా సెట్ ఆఫ్ క్లోత్స్ అని, సాక్స్ అని, ఈ గ్యాడ్జెట్కి సంబంధించినవి, కేబుల్స్, ఇట్లా చాలా ఉంటాయి కదా. ఈవెన్ వాటర్ బాటిల్సే నేను ఒక్కడ పెట్టుకున్నా అదే 1 లీటర్ బరువు అయితే తెలుస్తుంది ట్యాంక్ మీద. సో మనం బెంగళూరు హైవే మీదకి అయితే వచ్చేసాం. ఒక్కసారి రోడ్డు చూడండి. నాకైతే నా ఫ్రంట్ ఉన్న ఒక కార్ కరెక్ట్గా కనపడుతుంది. ఒకసారి వీడియోలో ఎలా ఉంటుందని క్యాప్చర్ చేద్దామని ఆన్ చేశాను. అసలు లెఫ్ట్ అండ్ రైట్ మంచు, చలి బాగుంది. అసలు గ్లౌస్ కూడా వేసుకున్నాను ఎందుకంటే ఇందాక ఒక చోట అయితే అసలు చేతులు పనిచేయలే. బండి 90-100లో ఉంది. అసలు తిమ్మిరెక్కిపోయాయి చేతులు. నాకు అసలు కంట్రోల్ తెలియట్లా. బండి ఏంటి, ఎట్లా వెళ్తుంది, అసలు ఆ ఫీలే అర్థం కావట్లా. కొంచెం రిస్కీ డ్రైవింగ్ అనే చెప్పొచ్చు ఇది నేను. ఎందుకంటే కార్లో ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ బైకర్స్కి కొంచెం ప్రాబ్లమే. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు కొంచెం లైట్ కర్వ్ వస్తుంది. అసలు ఏమీ అర్థమే కావట్లేదు. అండ్ బై ద వే ఈ రోడ్డు కూడా కొత్తగా వేసినట్టుంది. లాస్ట్ టైం మేము సండే రైడ్కి వచ్చినప్పుడు ఇట్లా లేదు. సో పీస్ఫుల్. నేను ఎక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందేమో ఆపేస్తారు అంటే డైవర్షన్స్ ఉంటాయేమో అనుకున్నా కానీ బట్ లక్కీ ఇనఫ్ రోడ్స్ అయితే అయిపోయినాయి. నా బైక్కి మన ఈ పార్కింగ్ లైట్స్ ఉంటాయి కదా, వాళ్ళ హజార్డ్ ఫ్లాషర్ అంటారు కదా, అది లేదు. అది వేయించాలి. అవసరం ఉంటుందో అనుకున్నా కానీ డెఫినెట్గా అవసరం ఉంటుంది. అండ్ ఆక్సిలరీ లైట్స్ అయితే నాకైతే అవసరం అనిపించలేదు ఇప్పటిదాకా. అయితే నాకు మంచిగా ఉంది. ఈ డామినార్ లైట్ ఎట్లుంటుందంటే చాలా ఫోకస్ ఉంది. అండ్ మనకి ఎక్కడన్నా మంచు ఉన్నా కానీ త్రో అనేది బాగుంది. బేసిక్గా హై ఇంటెన్స్ త్రో ఉంది. దానివల్ల నాకు ఆక్సిలరీ ల్యాంప్స్ అంత వర్త్ అనిపించలే కానీ హజార్డ్ అయితే ఉండాలి. ఇక చూడండి, ఇక్కడ ఒక బైకర్ ఉన్నాడు. తన బైకర్ టైగర్. మనం ఆన్ ఏ డామినార్. బేసిక్గా ఇలాంటి టైంలో హిల్ స్టేషన్ విజిట్ చేస్తారు జనాలు. కాకపోతే అదంత వర్త్ అయితే కాదు. ఎందుకంటే హిల్ స్టేషన్స్కి వెళ్ళేదే మనం వ్యాలీస్ అట్లా చూడటానికి కదా. సో ఇప్పుడు హిల్ స్టేషన్కి వెళ్ళి మీరు వ్యాలీలోకి చూడగానే మంచిగా కనబడుతుంది.
సో ఆ కిందున్న నేచర్ బ్యూటీ మీకు తెలియదు. సో హిల్ స్టేషన్స్కి సమ్మర్కి వెళ్తేనే బెస్ట్ అన్న ఒపీనియన్. సో గాయ్స్ టోటల్గా ఇప్పుడు దాకా అయితే 2 టోల్ బూత్స్ అయితే క్రాస్ చేశాను. ఇప్పుడే సన్ కూడా వస్తుంది చూడండి. కర్నూలు ఇంకా ఆల్మోస్ట్ ఒక లైక్ 100 కిలోమీటర్స్ ఉంది. కర్నూలు దగ్గర నుంచి మనం డైవర్షన్ తీసుకోవాలి. అది మన రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, దాని మీద. సో ఫ్యూయల్ కూడా జస్ట్ 2 పాయింట్సే తగ్గింది. స్పీడ్ నేను 90-100 మధ్యలో వస్తున్నాను. సో గైస్ ఇది బైక్ సెటప్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కాగాను. ఎక్కాలంటే చాలా కష్టం. అమ్మయ్య, ఇక్కడ చేశాను బ్రేక్ఫాస్ట్ రోడ్ సైడ్. ఒక్క టీ మిస్ అయింది. ఇడ్లీ తిన్నాను. ఇడ్లీ తిని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను. యా బ్యాక్ ఆన్ రోడ్. అండ్ ఈ రైడ్లో అన్నీ ఆర్గనైజ్డ్గా చేయాలని అనుకుంటున్నాను. అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్, లంచ్ అప్పుడు లంచ్, డిన్నర్ అప్పుడు డిన్నర్, ప్రాపర్ స్లీప్, రిస్క్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇది కృష్ణా రివర్. ఈ బ్రిడ్జ్ దాటితే ఇక కర్నూలు అవుట్స్కర్ట్స్ వచ్చేసినట్టే. ఈ రివర్ మధ్యలో ఒక కొండ కనిపిస్తుంది కదా, దాని మీద ఒక చిన్న ఫోర్ట్ లాంటిది ఉంటుంది. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే లాంగ్ వీకెండ్, క్రిస్మస్ టైమ్ అండ్ న్యూ ఇయర్ కూడా ఉంది కదా. సో ట్రాఫిక్ అయితే పర్లేదు. ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళు, ఇంకా మన కేరళ అందరికీ స్టార్టింగ్ పాయింట్ ఈ రూటే. సో ఫార్ సో గుడ్ గైస్. జస్ట్ మనం ఏపీలోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడే ఇక్కడ ఆర్టీఓ చెక్ పోస్ట్ క్రాస్ అయ్యాను. సో నౌ వీఆర్ ఇన్ ఏపీ. సో తెలంగాణ క్రాస్ అయ్యి ఆంధ్రాలోకి వచ్చాం. కర్నూలు ఇంకా 19 కిలోమీటర్స్. ఎండ ఎదురంటుంది కానీ అంత హార్ష్గా అయితే ఏం లేదు, సన్లైట్. వెల్కమ్ టు కర్నూలు సిటీ. ఫైనల్లీ కర్నూలు అయితే రీచ్ అయ్యాం. ఇంకా బెంగళూరు 355, మధురై 800. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. సో ఇక్కడే ఒక బ్రేక్ తీసుకున్నాను. రాయలసీమ ఎక్స్ప్రెస్ వేకి ఇంకా మహాబలిపురానికి 484 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడే చూసుకొని తెలుసుకుంది ఏంటంటే, గోప్రోకి పక్కన గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ క్రాక్ వచ్చింది. అంటే స్టోన్స్ ఉంటాయి కదా లారీల నుంచి వచ్చేవి, అవి తగిలినట్టున్నాయి. లక్కీలీ లెన్స్ గార్డ్ ఉంది, ఇలా లైన్ వచ్చింది. సో గైస్ ఫస్ట్ ఫ్యూల్ అప్ చేయించాను. అంటే స్టార్టింగ్ నుంచి చేయించింది కాకుండా మన ట్రిప్లో ఫస్ట్ది. సో 9.03 లీటర్స్. అటువైపు చూడండి బాబా స్టాచ్యూ ఎంత బాగుందో, రైట్ సైడ్. చాలా బాగుంది. సో ఈ ఊరి పేరు సాంబవరం. ఈ ఎక్స్ప్రెస్ వే మీద రోడ్డు బాగుంది అండ్ టోల్స్ కూడా ఫ్రీక్వెంట్గానే ఉన్నాయి. కడప ఇంకా అరౌండ్ 40 కిలోమీటర్స్ ఉంది. సో కడప నుంచి తిరుపతి అండ్ తిరుపతి నుంచి మహాబలిపురం. ఓవరాల్గా ఒక 400 ఉంటుంది, ఇంకా 400 కిలోమీటర్స్ ఇన్ టోటల్. కడప అయితే క్రాస్ అయిపోయాము. ఇప్పుడు కడప నుంచి డైవర్షన్ తీసుకున్నాం కదా, కడప తిరుపతి హైవే అనమాట. ఇది 4 లైన్ కాదు, 2 లైనే. బట్ రోడ్ అయితే బాగుంది.
కొంచెం ట్రాఫిక్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి తిరుపతి 140 కిలోమీటర్స్ ఉంది. సో గైస్, ఆ ఎదురుగా చూడండి టెంపుల్ కనపడుతుంది కదా, అది కోదండరామస్వామి టెంపుల్, ఒంటిమిట్ట. ఇది చాలా ఫేమస్ టెంపుల్, ఓల్డ్ ఆర్కిటెక్చర్తో ఉంటుంది. ఇంతకుముందు నేను విజిట్ చేశాను, చాలా బాగుంటుంది. ఈ హైవేలో మీరు వస్తే మాత్రం డెఫినెట్గా ఈ టెంపుల్ మిస్ అవ్వద్దు. మళ్ళీ ఒక పెట్రోల్ బ్రేక్ 900 రూపీస్ది కొట్టించాను. 8 లీటర్స్ వచ్చింది. ఎయిర్ అవసరం లేదు, ఎయిర్ బాగానే ఉంది, నేను కొట్టించాను. అండ్ సెకండ్లీ లైట్గా ఫ్రెష్ అప్ కూడా అయ్యాను. ఇది 2 లైన్ రోడ్ అయ్యేసరికి ఏంటంటే మనం స్పీడ్ కంటిన్యూస్గా వెళ్ళలేకపోతున్నాం. అదొక్కటి చిన్న ఇష్యూ ఇక్కడ ఈ రోడ్స్లో. సో తిరుపతి నుంచి రోడ్స్ బాగుంటాయి అనుకుంటున్నాను. సో తిరుపతి దాకా కొంచెం తప్పదు, ఈ రోడ్లోనే ఇక మనం డ్రైవ్ చేయాలి. సో గైస్, ఇప్పుడే తిరుపతి నుంచి డైవర్షన్ అయితే తీసేసుకున్నాను టువర్డ్స్ మహాబలిపురం రోడ్ అనమాట ఇది. టోటల్ టైం ఇంకా 3 అవర్స్ అని చూపిస్తుంది, 3 hours 30 minutes. అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 178. బాగా ఆకలి అవుతుంది, ఇక ఒక రెస్టారెంట్ చూసుకొని తినేయాలి. సో గైస్, టైమ్ ఫర్ లంచ్. చిట్టి హోటల్ అట, ఈ చిట్టి హోటల్కి వెళ్ళి లంచ్ చేసేద్దాం. అమ్మో, లక్ దొరికింది. నేను అసలు ఏంటి హోటల్స్ కనపడట్లేదు ఏంటా అనుకున్నా. ఏదో ఒకటి దొరికింది ఫైనల్గా. 1 hour later. సో గైస్, డన్ విత్ లంచ్. బాగుంది, చాలా బాగుంది. మీల్స్ తిన్నాను, అథెంటిక్గా ఉంది. చిట్టి హోటలే కానీ లోపల పెద్దగా ఉంది. పేరుకే చిట్టి. 190 రూపీస్, రీజనబుల్ అనిపించింది. వెరైటీస్ చాలా ఉన్నాయి. ఓకే, బ్యాక్ ఆన్ హైవే. మళ్ళీ ఒక టోల్ అట. ట్రాన్స్ స్టోరీ తిరుపతి తిరుత్తని చెన్నై టోల్వేస్ లిమిటెడ్. ట్రాన్స్ స్టోరీ. ఇంకెంత? 167 కిలోమీటర్స్, 3 hours 22 minutes. సో గైస్, తమిళనాడుకి అయితే ఎంటర్ అయ్యాం. ఇది ఆర్టీఓ చెక్ పోస్ట్. స్టార్ట్ అయింది తెలంగాణ, పాస్ అయింది ఆంధ్రప్రదేశ్, అండ్ ఇప్పుడు తమిళనాడు. సో గైస్, ఇది తిరువల్లారు అనే ఊరు. తిరువల్లార్ ఇక్కడ నుంచి 88 కిలోమీటర్స్ ఉంది. 1 hour 56 minutes చూపిస్తుంది. పెద్ద ఊరు లాగానే ఉంది ఇది. సో గైస్, ఇది చెన్నై ఔటర్ రింగ్ రోడ్డు. ఇప్పుడే ఎక్కాను. ఇక్కడి నుంచి ఇంకా 62 కిలోమీటర్స్ ఉంది మహాబలిపురం. హైదరాబాద్లో మన ఓఆర్ఆర్ ఉంది కదా, దాని మీద బైక్స్ అలౌ లేదు, బట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను వెళ్ళే రోడ్డు ఉంది కదా, దీని పేరు ఈస్ట్ కోస్ట్ రోడ్ అట. సో లెఫ్ట్ సైడ్ నాకు మొత్తం బీచే ఉంది. చాలామంది ఇక్కడ కార్ తీసుకొచ్చి మన స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా చూసాను వెనకాల. చూడండి కార్స్, మొత్తం ఓపెన్ గ్రౌండ్ లాగా ఉంది. లెఫ్ట్ ఇక చిన్న పిక్నిక్ స్పాట్లు అన్నమాట ఇది. ఓ, నాకు ఇక్కడ బీచ్ కనపడుతుంది. బైక్ అట్లా ఎలా లేదేమో కానీ ఐ కెన్ సీ ద బీచ్.
అండ్ గైస్ నాకు ఇప్పుడిప్పుడే తెలిసిన కొత్త విషయం ఏంటంటే మహాబలిపురాన్ని మామల్లాపురం అని కూడా అంటారు. ఇక్కడ ఎక్కడ బోర్డ్స్ చూసినా కానీ మామల్లాపురం 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అట్లా చూపిస్తుంది. అదే కన్ఫ్యూజ్ అయ్యా, ఏంటా అని చెక్ చేస్తే మహాబలిపురాన్ని మామల్లాపురం అని కూడా అంటారు. సో గైస్ ఇది మహాబలేశ్వర్ యాజ్ వెల్ యాజ్ మామల్లాపురం షోర్ టెంపుల్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ముకుంద నాయనార్ టెంపుల్ అట. ఇప్పుడే అక్కడ కానిస్టేబుల్ కనిపిస్తే అడిగాను ఏమైనా అఫోర్డబుల్ రూమ్స్ ఉంటాయా అంటే ఆయన రిసార్ట్స్ ఉంటాయని చెప్పాడు. నేను ఒక్కడనే రిసార్ట్ తీసుకుంటే ఇంక అంతే సంగతులు. అందుకని ఎక్కడన్నా ఓయో టైప్ అలా అన్న రూమ్స్ దొరుకుతాయా చూడాలి. 5 minutes later. సో గైస్ రూమ్కి అయితే వచ్చేసాను. లక్కీలీ ఒక రూమ్ దొరికింది, 1000 రూపీస్, నాన్ ఏసీ, చాలా బాగుంది. ఒక చిన్న షార్ట్ టూర్ తీసుకోండి. ఇదంతా మన మెస్, అది వాష్రూమ్, టీవీ, పర్లేదు 1000 రూపీస్కి డీసెంట్. ఏసీ కూడా ఉందన్న కానీ వింటర్ కదా అని ఏసీ తీసుకోలేదు. సో రేపు టెంపుల్స్ ఇక్కడ ఉన్నవన్నీ 6 o'clockకి ఓపెన్ అట మార్నింగ్కి. సో మార్నింగ్ 6 కల్లా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోదాం. బాయ్. సో గైస్ బీచ్ వ్యూ, నేనున్న హోటల్ రూమ్ ఉంది కదా అక్కడి నుంచి ఒక 200 మీటర్స్లో బీచ్ ఉంది. సో గైస్ ఇది షోర్ టెంపుల్ ఎంట్రన్స్. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. అసలు ఈరోజు మార్నింగ్ ఫుల్ వర్షం దంచి కొట్టింది, కష్టమేమో అనుకున్నా, బట్ లక్కీలీ ఈ టైంకి ఆగింది. ఇక్కడ పెద్ద పెద్ద ఇట్లా గార్డెన్స్ కూడా ఉన్నాయి. గార్డెన్స్ అంటే మన ప్లెయిన్ ల్యాండ్స్. సన్ రైజ్ అవుతుందేమో అని మార్నింగ్ వచ్చాను. ఇక్కడ ప్రతి ఒక్క లొకేషన్ 6కే ఓపెన్ అంట, ఎర్లీ మార్నింగ్ 6. సో ఎర్లీ మార్నింగ్ 6కి వస్తే మనం ప్రశాంతంగా చూడొచ్చు. సో మీరు కూడా విజిట్ చేస్తే మాత్రం నైట్ మంచి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగే వచ్చేసేయండి. సో గైస్ ఇదే షోర్ టెంపుల్, చాలా బాగుంది. ఇంకా ఎవ్వరు రాలేదు, ఎర్లీ మార్నింగ్స్ వస్తే ఇదే బెస్ట్. ఇప్పుడు ఆ రైట్ సైడ్ అంతా బీచ్. ఇక్కడ ఫెన్సింగ్ అనిపిస్తుంది కదా, ఆ ఫెన్సింగ్ వెనకాలంతా బీచ్. ఒక చిన్న పార్ట్లో ఈ గుడి ఉందన్నమాట. సో గైస్ ఈ గుడికి రైట్ సైడ్ ఇట్లా ఉంది. ఇది నేను ఒకసారి యూట్యూబ్లో చూశాను. ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ ఎంత తోడినా కానీ అయిపోవట. అండ్ ఇవి సీ వాటర్ లాగా సాల్ట్ ఉండవట. ఒక యూట్యూబ్ రివ్యూలో చూసాను నేను. అన్లిమిటెడ్ వాటర్ సప్లై అన్నమాట, డ్రింకబుల్ వాటర్. టెంపుల్ చుట్టూ చూడండి చాలా నంది విగ్రహాలు ఉన్నాయి. అన్నీ డ్యామేజ్ అయిపోయినట్టే ఉన్నాయి. ఒక్కటి కూడా మనం రెగ్యులర్గా చూస్తాం కదా ప్రాపర్గా అట్లా లేవు. షేప్ అలానే ఉన్నాయి కానీ చాలా మటుకు డ్యామేజ్ అయి ఉన్నాయి. సో గైస్ షోర్ టెంపుల్ నుంచి బయటకు వచ్చి స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడ కృష్ణ మండపం అని కనిపించింది చూడండి. సో ఇట్లా ఈ లైన్లో అన్నీ మనకి లెఫ్ట్ సైడ్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. దీని హిస్టరీ ఇక్కడ ఉంది, ఒకసారి పాజ్ చేసుకొని చదవండి, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఇంకో లొకేషను, అన్ఫినిష్డ్ రాక్ కట్ కేవ్ టెంపుల్ ఆఫ్ నార్త్ ఆఫ్ కృష్ణ మండప. అగోండి అదే కృష్ణ మండప, దానికి నార్త్ అట. అసలు ఎంత బాగుందో, మొత్తం సింగిల్ హిల్ ఇది, దాన్ని కేవ్ లాగా చేశారు. అన్ఫినిష్డ్ అట. సో ఈ లొకేషన్ పేరు అర్జునాస్ ఫినాన్స్ అట. దీని హిస్టరీ చూడండి, పాజ్ చేసుకొని చదవండి.
సూపర్ ఉంది అసలు, మస్తు చెక్కారు. సో గైస్ ఇక్కడ కొన్ని మాన్యుమెంట్స్కి మనం క్యాష్ లేకపోతే డైరెక్ట్గా స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేసి మనం క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేకపోతే యూపీఐ కానీ మల్టిపుల్ పేమెంట్స్ ఆప్షన్స్ తోటి పే చేయొచ్చు. సో ఇప్పుడే నేను ఇక్కడ స్కాన్ చేసి 35 రూపీస్ పే చేశాను. సో గైస్ ఈ లొకేషన్ కృష్ణాస్ బటర్ బాల్ అట. అసలు చాలా పెద్ద స్టోన్, అది స్లోప్ మీద బ్యాలెన్స్ అయింది న్యాచురల్గా. పుష్ చేస్తే పడిపోతుందేమో అన్నంత ఎడ్జ్కి. ఇవ్వండి ఈ లొకేషన్ హిస్టరీ. ఇది సైడ్ వ్యూ. ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది ఇది ఎంత ఎడ్జ్ మీద బ్యాలెన్స్ అయింది అనేది. స్పైడర్ మూవీలో మనం చూసాం కదా ఒక బండరాయి, సేమ్ అట్లనే ఉంది. ఇది లొకేషన్. అటు సైడ్ కేవ్ టెంపుల్ ఏదో ఉందట, అటు కూడా వెళ్ళొస్తాను. సో గైస్ ఇది సింగిల్ స్టోన్లో 3 టెంపుల్స్ చెక్కారు. సో బ్రహ్మ, విష్ణు అండ్ శివుడిది, ముగ్గురికి టెంపుల్స్ ఇవి. సో ఇది చూడండి, రాక్ కట్ స్కల్ప్చర్ రిప్రజెంటేటింగ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్, మంకీస్ అండ్ పీకాక్. ఇక్కడ చూడండి, ఇక్కడ మంకీ ఉంది, పికాక్ ఉంది, ఎలిఫెంట్స్ డిఫరెంట్ సైజులు ఉన్నాయి. అసలు ఇంత పెద్ద రాయిలో ఒక మూల అసలు ఎంత బాగా చెక్కారు. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూసినవన్నీ పల్లవ డైనాసిటీవి అని ఉంది ఇక్కడ. 1 day later. సో గైస్ ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేశాను. ఇక్కడ లోకల్ సైట్ సీయింగ్ కూడా చూసుకున్నాను. కాకపోతే ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. క్యాన్సిల్ వెనక్కి వెళ్దామా లేకపోతే రామేశ్వరం అలా వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. అసలు యాక్చువల్ టార్గెట్ రామేశ్వరం వెళ్దామని, కాకపోతే వర్షాలు బాగా పడుతున్నాయి, అటువైపు కూడా పడుతున్నాయి అన్నారు ఇక్కడ హోటల్ వాళ్ళని అడిగితే. అదొక్కటి కొంచెం భయంగా ఉందంతే. చూడాలి, స్టార్ట్ అయితే అయ్యాను. హోప్ఫుల్లీ కొంచెం ఇప్పుడు టైం ఎంత అయింది, 8 అయింది కదా, 9-10 కల్లా వర్షం తగ్గిపోతే హ్యాపీ.